యూ కాంట్ బ్లేమ్ పాస్టర్. యూ కాంట్ బ్లేమ్ పాస్టర్. ఎందుకంటే మా పాస్టర్ మాకు చెప్పలేదంటే కాదు. దేవుడు ఏమంటాడు, నీ చేతికి ఇచ్చాను బైబిల్, నువ్వు చదవాలి. సో పోనీ నీకు అక్కడ దేవుని గురించి నేర్పించట్లేదు అన్నప్పుడు నువ్వేం చేయాలి? నాకు ప్రార్థన చేయాల్సిన నేను దేవుడు నా గురించి చెప్పే సేవకుని, నేను అభిషేకించే సేవకుని పంపించేవాడినేమో. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? కొంతమంది ఏం చేస్తారంటే, మా పాస్టర్ ఎటుపోయినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, మేము ప్రార్థన పోతాం వచ్చేస్తాం అంట. పాస్టర్కి 2 భార్యలు. పాస్టర్ రియల్ ఎస్టేట్ చేస్తాడు. పాస్టర్ ఏం చేస్తాడు? ఇతరులను ధమ్కీలు ఇస్తాడు. పాస్టర్ ఏం చేస్తాడు? ఇతరుల ఆస్తిని దౌర్జన్యంగా ఏం తీసుకుంటాడు. అంటే ఇది ఏమైపోయింది? ఒక కమర్షియల్ బిజినెస్ అయిపోయింది. అందుకే చాలా మంది ఏం చేస్తా, అది మా పాస్టర్ ఏమైనా చేసుకున్నాను. కొంతమంది ఒక రోజు మేము కారులో పోతుంటే డ్రైవర్ ఆయన క్రిస్టియన్. మామూలుగా మన దగ్గర ఉన్న విశ్వాసాలు అడిగి, ఏంటి మీ పాస్టర్ అన్నాను. బయట నుంచి ఫండ్స్ తెచ్చుకుంటాడు, పలాంది అని మేము విన్నాము అని వాళ్ళకి తెలిసిన వాళ్ళు అది దీనేమంటాడు, మా పాస్టర్ ఏం చేసుకుని మాకు అనవసరం, మేము చర్చికి పోతాం వచ్చేస్తాం. ఒకవేళ పాస్టరే కరెక్ట్ కాలేకపోతే నీకేం నేర్పిస్తాడు? ఏం నేర్పించగలడు? ఇప్పుడు నేనేం చేస్తాను, ఒకవేళ నేను దొంగనే అనుకోండి, నేనేం చేస్తాను? మీకు దొంగతనం చేయడం నేర్పించగలుగుతాను, కానీ మంచిగా ఉండటం నేర్పించగలుగుతానా? ఇప్పుడు నేను దేవుని గురించి నేర్పియాలి అంటే, దేవుని గురించి నేను చెప్పాలి అంటే, ఫస్ట్ నేను దేవునిలో సరిగ్గా ఉంటే, నేను దేవునికి ఉపయోగిస్తే, నేను దేవుని గురించి తెలుసుకుంటే అది నేను మీకు చెప్పగలుగుతాను. పరిస్థితి ఏంటి అంటే, చాలా మంది ఏమైపోతున్నా భార్యతో పడకపోతే పాస్టర్ ఏం చేయాలి? ఒంటరిగా నుండైనా భార్య చచ్చేంత వరకు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఏం లేదు, అనుమతి లేదు. యూ కాంట్. కానీ వీళ్ళు ఏం చేస్తారు? సింపతి కోసం, మా భార్య గయ్యాలిది, నన్ను బతకనీయలేదు, నేను అసలు చచ్చిపోదాం అనుకున్నాను, కాకపోతే ఈ అమ్మాయి వచ్చి నన్ను కాపాడింది అని చెప్పేసరికి వీళ్ళు ఏం చేస్తారు? అయ్యో మా పాస్టర్ని కాపాడిన దేవత, మా పాస్టర్ని కాపాడిన దేవత అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు? అంటే అగ్రి, వాళ్ళు ఒప్పుకుంటారు. ఇట్స్ ఏ స్ట్రాంగ్ గా దేవుని వాక్యానికి వ్యతిరేకం అది. యూ కాంట్. వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, భర్త చనిపోయేంత వరకు భార్యకు వేరే పెళ్లి చేసుకునే ఏం లేదు, అనుమతి లేదు, అసలు అవసరం లేదు. సరే, దేవుడు ఒక భార్యను ఇచ్చినప్పుడు ఒక భార్యతో ఏం కావాలి? సంతృప్తి పడాలా? 2 భార్య భర్తలు కలిసి ఉండేంత కాలం ఉండాలా? తర్వాత ఓకే, ప్రశ్న ఎందుకు పెళ్లి కానంత వరకు ఒంటరిగా లేమా? పెళ్లి అయిన తర్వాత సరే భార్య చనిపోగానే ఒంటరిగా ఉండలేమా? ఉండొచ్చు. దేవుడు ఆ కృపనిస్తాడు. కానీ వీళ్ళకేం కావాలి? భార్యను బ్లేమ్ చేస్తూ వీళ్ళు ఏం చేస్తారు? వేరే పెళ్లిళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు ఏం చెప్తారు? దేవుని గురించి చెప్పగలుగుతారా? దేవుని పరిశుద్ధత గురించి చెప్పగలుగుతారా? నీతి న్యాయాల గురించి వాళ్ళ మనస్సాక్షి సరిగ్గా లేదు, వాళ్ళ జీవితమే సరిగ్గా లేదు. అందుకే ఈరోజు ఫస్ట్ ఏంటంటే, అసలు దేవుడు అంటే ఏంటో చెప్పాలంటే, దేవుని స్వభావం ఏంటో చెప్పాలంటే అందరి వల్ల ఏది కాదు. దేవునితో సన్నిహితంగా ఉన్న వాళ్ళు, దేవునితో సహవాసం చేసే వాళ్ళు మాత్రమే ఆ పని చేయగలుగుతారు. ఎందుకంటే నాకు ఇప్పుడు రమేష్ గారు ఉన్నారు. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక వారం రోజులు తిరిగాం అనుకోండి, ఆయనకు నా గురించి ఒక క్లారిటీ వస్తుంది. ఆయన ఏమంటాడు? వేరే వాళ్ళకి చెప్తాడు, లేదు పాస్టర్ నువ్వు ఇలా అంటానికి లేదు, పాస్టర్ ఏంటో నాకు తెలుసు. ఒకవేళ ఇప్పుడు ఆయన నాతో ట్రావెల్ చేయలేదు, అంత క్లోజ్గా లేవు. ఇప్పుడు ఈయన వచ్చి ఏమంటాడు? పాస్టర్ ఇలా, పాస్టర్ అట్లా అని అనుకో, ఈ విల్ బిలీవ్, నమ్మేస్తాడు. నా గురించి తెలియదు కాబట్టి. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? ఎవరో అన్యులు వస్తారు, ఎవరో ముస్లింలు వస్తారు, వచ్చి అంట యేసు ప్రభు దొంగ, యేసు ప్రభు వ్యభిచారి, యేసు ప్రభు ఫలానా, అసలు దేవుడే లేడు, ఇది అది అని ఏదో 4 మాటలు చెప్పామని వెళ్ళాం. 4 మాటలు చెప్పేసరికి వీళ్ళేమైపోయారు? నమ్మేస్తాడు. వండర్ ఏంటంటే, నాకు విచిత్రం అనిపించింది. విశాఖపట్నంలో ఒక ఆయన ఒక అంటే శాస్త్రం తెలిసినటువంటి హిందూ బ్రాహ్మణుడు. అయితే ఆయన ఎందుకో మన దగ్గరికి అనుకోకుండా దేవుని మహాకృపను బట్టి వచ్చి అని ఎప్పుడూ కూడా యేసు ప్రభును దూషించేట. యేసు ప్రభు అన్న, పాస్టర్ అన్న ఆయనకు నచ్చదు. అలాంటి వ్యక్తి సరే, వాళ్ళ భార్య బాగాలేదు, వాళ్ళ కుటుంబం ఏదో సమస్య ఉందని వచ్చి ఒక వెనస్డే రోజు, బుధవారం బైబిల్ క్లాస్ అయింది.
ఆ బైబుల్ క్లాసు విన్న తర్వాత ఆయనకి జయనే చెప్తున్న సాక్ష్యం, ఇన్నాళ్ళు నేను ఈ యేసు ప్రభుని ఏం చేశాను, దూషించాను. కానీ అది ఎప్పుడైతే నేను అప్పటి నుంచి దూషించడం మానేశాను, నేను దూషించడం నాకు ఇష్టం అనిపించలేదు, నేను దూషించను. చూడండి, ఒక్క బైబిల్ క్లాస్లో అటెండ్ అయినందుకు ఆయన పొలిటిక్ ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి, ఆర్ఎంపీ డాక్టరు, అంతా తెలిసిన వ్యక్తి, ఆయనలో ఏమొచ్చింది, కార్యం మార్పు అనేది. దట్ ఈస్ గాడ్. దాదాపు 70 years నాకు, అంత వయసు కలిగిన వ్యక్తి. మనకి జన్మల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు నేనన్నా జన్మలు లేవండి అన్న. లేదు, జన్మలు ఉన్నాయి అన్నట్టుగా మాట్లాడితే అన్నాను, సరే జన్మ ఉంటే పోయిన జన్మలో మీరేంటి అన్నది తెలియదు, వచ్చే జన్మలు ఏమైతారంటే తెలియదు. నేను అన్నా కనీసం మీకు అవగాహన ఉండాలి కదా. సరే మీరు అనుకున్నారు జన్మ ఉంది అనుకున్నారు, చనిపోయినాక జన్మలు ఎత్తకపోతే ఏంటి ఆన్సర్ లేదు. ఎందుకంటే వాళ్ళకి అసలు దేవుడు అంటే ఏంటో పూర్తి అవగాహన లేదు. ఎవరో ఏదో రాశారు, ఎవరో ఏదో చెప్పారు, నమ్మేస్తున్నారు. ఇంకా నేను ఆయనతో వాక్యంతో ఏం కాదు డిస్కషన్ చేయలేదు. ఒక ఆయన అయితే రైల్వే ఎంప్లాయ్, ఆయన అయితే చాలా అంటే మంచి జ్ఞానియే, కొంత చదువుకున్నా కానీ ఆయన ఒకటే అనేది, మీ పాస్టర్లు అందరూ దొంగలు, సైకిల్ ఇస్తామని మిషన్లు ఇస్తామని అందరిని ఆశపెట్టి ఏం మత మార్పిడి చేస్తారని ముఖం పట్టుకొని తిట్టేదాన్ని. నేనేం చేశాను, సరే బాబు ఈయనని పట్టుకోవాలి మనం ఖచ్చితంగా. ఏం చేసేది, నాకు టైం ఉన్నప్పుడల్లా ఆయన దగ్గర పోయి కూర్చుని అంకుల్ తిన్నారా చేశారా అంటే తిన్నారు. ఇక మేము వాదన పెట్టుకుని మాట్లాడింది, లేదు ఇట్లా ఎందుకు చేస్తారు అట్లా ఎందుకు చేస్తారంటే నేను ఆ విషయాలు చెప్పుకుంటూ ఇక వచ్చేసరికి ఆయన ఒకటే అని, అందరి పాసలు నమ్మకపోయి నిన్ను నమ్ముతాను. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు, నిన్ను నమ్ముతానని చెప్పి బైబుల్ పట్టుకొని ప్రార్థన ప్రతి మీటింగ్కి ప్రతి ఆదివారం వచ్చి ఏం చేసేది, కూర్చుని. ఆస్తమా పేషెంట్, రాత్రంతా ఆస్తమా వచ్చినా ఆరోగ్యం బాగా లేకపోయినా వచ్చేది. ఎందుకంటే ఆయనకి ఏం దొరికింది, నమ్మకం అనేది ఏమైంది. అందరిలాగా ఈ పాస్టర్ కాదు, అందరు చూపినట్టు దేవుడు కూడా కాదు, న్యూ టెస్ట్మెంట్ బైబుల్ ఇస్తే పట్టుకొని వచ్చేది. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా, ఎందుకంటే దేవుడు ఏం చేయగలడు ఒక వ్యక్తిని. అందుకే దేవుని క్యారెక్టర్, దేవుని యొక్క స్వభావం అనేది మనం ఏం కావాలి, ఇతరులకు చెప్పినప్పుడు వారిలో ఏమొస్తుంది, పరివర్తన, మార్పు వస్తుంది. నిజం, ఒక్క బైబిల్ క్లాస్ వినగానే అంతటి వ్యక్తి ఆయనే చెప్తున్నాను, నాకు ఇంకా ఈ దేవుని దూషించాలనే ఆలోచన అంటే ఆ మనసు నాకు రావట్లేదు, నేను దూషించొద్దు అనుకున్నాను, నిర్ణయం తీసుకున్నానని చెప్తున్నాను. మేమే షాక్ అయిపోయాం. అంతకాలము పాస్టర్లను యేసు ప్రభుని దూషించిన వ్యక్తిలో ఇప్పుడు రీసెంట్గా జరిగిన సంగతి చెప్తున్నా. చూడండి, అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఏం కావాలి, దేవుడు అంటే ఏంటో మనం ఇతరులకు చెప్పాలంటే మనకు ఏం కావాలి, దేవునితో ఒక సన్నిహితమైన సహవాసం ఉండాలి, దేవునితో దగ్గరగా మాట్లాడే ఏముండాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడాలి. నువ్వు దేవునితో దేవుడు మనతో మాట్లాడాలి. అంటే అలాంటి సహవాసం చేయాలంటే ఏం చేయాలి, నేను పాపాలు చేసుకుంటూ నేను ఓల్డీగా లోకరీతిగా ఉంటూ నేను దేవునితో ఏం చేయలేను, సహవాసము చేయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే మించి యూ హ్యావ్ టు బి హంబుల్. విరిగి నలిగిన హృదయం నీకుంటేనే అప్పుడు దేవునికి ఏమవుతుంది, దేవునితో సహవాసం. అప్పుడు నేనంటే 100 మంది రాని, 100 మంది వచ్చి నీ యేసు ప్రభు దొంగ, నీ యేసు ప్రభు వ్యభిచారి, ఎన్ని అయినా చెప్పుకో, ఐ నో మై గాడ్ అంటే నా దేవుడు అంటూ నాకు తెలుసు, మీకు తెలియదు, మీరు మూర్ఖులు కాబట్టి మీరు ఎన్ని చెప్పినా నేను నమ్మను అని. ఈరోజు పరిస్థితి యూట్యూబ్లోకి వచ్చేసి ఏమంటా, యేసు ప్రభు గురించి చెప్తా, బైబుల్ గురించి చెప్తా అని చెప్పేసరికి నేను నమ్మేస్తా, ఆలోచన పడతా. నేను ఎప్పుడూ ఆలోచన పడను, ఎందుకంటే నాకు తెలుసు ఇంకా అలాంటివి వింటే నాకు రాత్రి నిద్ర పట్టదు, అన్నం తినాలనిపించదు. నేను అందుకే అట్లాంటి వీడియోలు చూడదు, ఎందుకంటే మసిలిపోతాను లోపల, మంట వచ్చేస్తుంది. ఎందుకంటే దేవుని గురించి ఇంతగా మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను, నా వల్ల కాదు. అందుకే నేను అలాంటివి ఏం చేస్తాను, చూడండి. ఎందుకు చూడను, వాళ్ళు అనే మాటలకు భయపడే కాదు, నేను తట్టుకోలేను లోపల.
రాత్రి నిద్ర పట్టం నిజంగా రాత్రి అన్నం కూడా తినపుద్ది కన్నా. ఒకవైపు దుఃఖం వస్తూ ఉంటుంది, ఒకవైపు రోషం వస్తూ ఉంటుంది. ఏంటి ఇంత మంచి దేవుణ్ణి పట్టుకొని, అసలు నిజానికి దేవుణ్ణి పట్టుకొని వీళ్ళు ఇంతగా మాట్లాడుతున్నారు. ఐ కాంట్ డైజెస్ట్. అందుకే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఎవరు పడితే వాళ్ళు దేవుని గురించి, అందుకే వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు దేవుని గురించి, దేవుడు చేసే అద్భుతాల గురించి, దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి చెప్పి పబ్బం గడుపుతారు. అంటే టైం పాస్ చేస్తారు. రమేష్ గారు, దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. మీరు రాను నెల లోపల మీరు ఫారెన్కి వెళ్ళిపోతారు. ఒక రోజు భార్య భర్తలు ఏం చేశారు, వెళ్ళారు ఇంటికి. వెళ్ళిపోయినాక అక్కడ ఏం చేశారంటే పాస్పోర్ట్ గురించి వాళ్ళు ఏం చేశారంటే అప్లై చేశారు. వాళ్ళు ఏమన్నారు, ఈ పలానా తారీఖు కల్లా, పలానా టైం, పలానా రోజు, పలానా తారీఖు కల్లా మీకు ఏమైతుంది పాస్పోర్ట్ వచ్చేస్తుంది. తీరా చూస్తే రాలేదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోతే ఒకటి. ఎందుకంటే వీళ్ళు చెప్పింది ఏం కాలేదు, నెరవేరలేదు. వాళ్ళు ఏదో చెప్పారు, వీళ్ళని ఏం చేయాలి, ఎమోషనల్ చేయడానికి. ఇలాంటివన్నీ నడుస్తున్నాయి. అలాంటివి నడుస్తున్నప్పుడు ఏమైపోతుంది, అనేకులు దానికి ఆకర్షితమై దేవుడు ఏమై ఉన్నాడు అనే విషయాన్ని నేర్చుకునే ఇంట్రెస్ట్ లేదు ఈరోజు క్రిస్టియానిటీకి. ఏముంది, రిజరెక్షన్. చాలా మంది రోజు అయిన తర్వాత వాళ్ళ కూతురు ఆపరేషన్ చేశారు. అంటే కొంతమంది ఏమన్నారు, నువ్వు చెప్పావు అంటే నీ కూతురు చెప్పలేదు కదా. కొంచెం పాస్ట్ అంటే మా దేవుడు అంటారు చెప్పిన వల్ల కూతురు తీసుకో కొంచెం ఇప్పుడు ఎవరైతే చెప్పారో అదే కరెక్ట్. ఇప్పుడు ఆయనకు తెలియక, ఇప్పుడు అందుకే పౌలు కూడా తెలియక చేసిన వాటిని దేవుడు క్షమిస్తాడు. ఆయనకు తెలియక, దేవుని గురించి తెలియక, దేవుని గురించి ఎవరు చెప్పని కారణాన్ని బట్టి ఆయన ఆ విధంగా దేవుని గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈజ్ ఇగ్నోరెంట్ కాబట్టి గాడ్ విల్ నాట్ పనిష్. ఎందుకంటే దేవుడు ఏంటంట మర్సిఫుల్. ఇంకోటి ఏంటి, ఫర్గివ్. దేవుడు ఏం చేస్తాడు, క్షమించుటకు సిద్ధ మనస్సు. కాబట్టి అది ఇన్స్టెంట్ అయ్యి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏం చేస్తారు, దీనికి రిలేట్ చేస్తారు. అది సిద్ధాంతం. దేవుడు ఎప్పుడూ కూడా ఆ విధంగా చేయడు. కాబట్టి అందుకే కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు దానికి కొంతమంది ఇప్పుడు దేవతను దూషిస్తే వాళ్ళకి ఏదైనా జరిగితే చూస్తారు, దేవతను దూషించినందుకు ఇట్లా అయ్యింది అని అదే సిద్ధాంతం ఇక్కడ తీసుకొస్తారు. కాదు, వాళ్ళది వేరు. దేవతలది వేరు, దేవుంది యేసు ప్రభుది వేరు. యేసు అప్ప ఏంటి, ఆయన లవ్వింగ్ గాడ్. ఆయన అందుకే ఒకవేళ దేవుడు మనల్ని అంటే మనుషులను క్షమించకపోతే దేవుణ్ణి స్తుతించి ఆరాధించే వారు ఎంతమంది అవుతున్నారు? అందులో సగానికి సగం అనుకోండి దేవుణ్ణి దూషించేవారు లేరా? పచ్చి బూతులు తిడతారు దేవుడు. లేదు, అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇక్కడ ఏముంది, క్రిస్టియానిటీలో దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు, దేవుని గురించి తెలియని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇట్లాగే కొన్ని ఆ మాటలు ఈ మాటలు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు నువ్వు దేవుడిని దూషించానుకో, దేవుడు నేను చెప్పిస్తాడు, దేవుడు నేను నాశనం చేస్తాడు, నువ్వు యాక్సిడెంట్లో చచ్చిపోతావు, అది చేస్తావు, ఇది చేస్తావు అని యూ కాంట్. ఏం కాదు, ఆ విధంగా ఖర్చు చేయలేము. ఎందుకు? దేవుడు ఏమన్నాడు, ఎవరినైతే మనం ఏం చేయాలి, దీవించే వారంగా ఉండాలి కానీ చెప్పించే వారంగా. దట్స్ గాడ్స్ ఏమంటారు క్యారెక్టర్. అందుకే దేవుడు ఏం చేస్తాడు, అందరిని ఇప్పుడు ఏం చేస్తాడు, అందరూ రక్షింపబడాలనేదే దేవుని ఉద్దేశము. ఎవరు నశించడం దేవునికి ఇష్టము. కాబట్టి
దేవుడు ఎవరు అనేది మనకు తెలిస్తే అప్పుడు ఏమవుతుంది అని ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారు, ఎవరైతే హిందూ దేవుళ్ళు దేవతలు ఉన్నారో వాళ్ళతో ఈ దేవుడిని పోల్చడానికి ప్రయత్నం చేస్తారు. అది కూడా పెద్ద మిస్టేక్. యేసు ప్రభు ఎవరు? గాడ్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుళ్ళకే దేవుడు, He is the God of gods. దేవుళ్ళకే దేవుడు. అంటే ఎంతమంది గురువులు, బాబాలు, ప్రభువులు ఎవరు, అలా అందరికీ దేవుడు ఆయన. మిగతా వాళ్ళందరూ ఈక్వల్ కావచ్చు, కానీ యేసు ప్రభు వాళ్ళతో ఈక్వల్ కాదు, కాలేడు. కాబట్టి ఇప్పుడు మన క్యారెక్టర్ ఏం కావాలి అంటే మన ట్రస్ట్ దేవునిలో బిల్డ్ కావాలంటే దేవుడు అంటే ఏంటో, దేవుని క్యారెక్టర్ ఏంటో మనకు తెలియాలి, తెలుసుకోవాలి. దాని ప్రకారంగా మనము మెసులు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక మాట అంటాను, దేవుడు ఏమంట, సర్వవ్యాపి, ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెన్స్ అనేది, ఓమ్ని ప్రెజెంట్ అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు నమ్మే వ్యక్తివైతే, దేవుడు అంటే ఏంటో నీకు తెలిస్తే యూ కాంట్ సీక్రెట్ గా పాపాలు నువ్వు చెయ్యలేవు. యూ కాంట్. నువ్వు డోర్ పెట్టుకున్నా లేకపోతే ఏది వేసుకున్నా కానీ దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం నీ గుండెల్లో ఉంటుంది. కానీ దేవుడు సర్వవ్యాపి అనే జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు, దే వోంట్ డూ పబ్లిక్లీ, Closing the door. దే డూ ఇన్ సీక్రెట్, ఇన్ డార్క్, ఇన్ నైట్ టైంలో ఏం చేస్తారు, చీకటి సపరేట్ గా ఎక్కడ ఎవరు లేనిపోయి మనం ఏం చేస్తారు. అంటే అర్థం ఏంటి, యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ అబౌట్ గాడ్. అంటే దేవుడు ఏంటి అని నీకు తెలిస్తే, దేవునికి సర్వం తెలుసు, సర్వజ్ఞాని. దేవుని ముందు మనం ఏది దాయలేము. అట్లా ఉంటే నువ్వు ఏం అబద్ధం చెప్పి దాయటానికి ప్రయత్నం చేయవు. ఇప్పుడు నేను మనుషులకు అబద్ధం ఎందుకంటే నా గురించి మీకు తెలియదు కాబట్టి నేను అబద్ధం చెప్పొచ్చాము. ఏంటి, దేవునికి అంతా తెలుసు కదా, మరి దేవుని ముందు నేను అబద్ధం ఆడలేను కదా, ఆడినా కూడా అది నా మూర్ఖత్వం అవుతుంది. అంటే ఇలాంటి దేవుడు అంటే ఏంటో తెలిసినప్పుడు మనం ఏమైతా, చాలా గొప్ప మార్పు మనలో వచ్చేస్తుంది. నీవు సీక్రెట్ గా పాపాలు చేసే మనస్తత్వం నీకు రాదు. ఎందుకంటే నీకు భయం ఉంటుంది, వెన్నులో భయం ఉంటుంది. నేను దేవుని కనులు కప్పి నేను ఎక్కడ పాపం చేయగలను, దేవుని కనులు కప్పి నేను ఏం చేయగలను, నా వల్ల అవుతుందా, సాధ్యం కాని పని అదే. దేవుడు నన్ను చూస్తున్నాడు అనేది ఒక్కసారి మనకు అంటే నిజంగా అది చాలా గ్రేట్ థింగ్ అని. అట్లాగే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి, దేవుడు అంటే ఏంటో మనకి ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. Yes, that's Jesus is better. Jesus is better. Jesus is better. After Jesus is better, what is the meaning of that? అదేంటంటే డిపెండెన్స్. అదే డిపెండెన్స్ అంటే దేవుడు నా రాయే ఉన్నా, లేదా దేవుడి గాడ్ ఈజ్ మై ఫోర్ట్రెస్, లేదా రాక్ ఏదైతే ఉందో, అంటే నేను దేవుని మీద ఏమైతున్నాను, ఆధారపడుతున్నాను. సింబాలిక్. గాడ్ ఈజ్ నాట్ రాక్, ఇట్ ఈస్ సింబాలిక్ వర్డ్. అంటే అర్థం ఏంటి, రాయి మీద నిలబడిన వారు ఏం గారు, పడిపోరు, కదల్చబడరు. రాయి నమ్ముకున్న వ్యక్తి ఏం కాడు, పడిపోడు, కదల్చబడు. ఇప్పుడు రాయి మీద నేను నిలబడ్డాను అనుకో, అది నన్ను కదల్చదు, రాయి స్థిరంగా ఉంటుంది, రాయి స్థిరంగా ఉంటుంది. కాబట్టి నేను జీసస్ ఇస్ మై రాక్ అని అంటే అర్థం ఏంటి, ఇట్స్ సింబాలిక్. అంటే ఐ విల్ బి స్టేబుల్. నేను దేవుని మీద డిపెండ్ అయితే నేను స్థిరంగా ఉంటాను, నేను జారిపోను, నాలో ఏముండదు, వేవరింగ్ అనేది ఉండదు. Very fact there. Because నా DP లో అప్పుడు 10 years back or 8 years back, Jesus is my rock అని చెప్పి DP లో ఇస్తుంది. అప్పుడు many unknowing about Jesus, they asked me, Jesus is my rock. ఎట్లా చెప్తావు Jesus is my rock? And this is very true friend of my God. I don't know the word of explanation. Now what you said, symbolic word. I didn't know the symbolic word. So I said, no, Jesus is my rock. Jesus rock. అప్పుడు మీ జీసస్ వచ్చింది రాక్ అంటే తమిళ. So that time I didn't have a word of faith to tell them this is symbolic. This is the
ఐ వాస్ పుట్టింగ్ జీసస్ ఇస్ మై రాక్. చాలా నాకు అది చాలా ఇష్టమైన ఒక, అంటే నాకు ఆ మీనింగ్ తెలియదు. రాక్ అంటే దేవుడు నా కళ్ళు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు మనం విగ్రహాలు అది మిస్లెడ్ అయిపోయింది. అవును, అప్పుడే మీ జీసస్ వచ్చేసి రాకు ఎందుకు చెప్తున్నావు మీ జీసస్ గొప్ప గొప్ప రాకు కదా. I didn't have a word. Thank you Jesus, today I learned that. I didn't know that. అట్లా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఇది అర్థమైంది మంచిగా క్లియర్ గా, ఎందులో ఏదన్నా అర్థం కాదు క్లియర్ గా. హూ ఇస్ గాడ్, తర్వాత వాట్ ఈస్ గాడ్స్ క్యారెక్టర్, ఇది కంపల్సరీ మనమేం కాదు. తర్వాత గాడ్ ఏ విధంగా వర్క్ చేస్తాడు అనేది కూడా మనమేం కాదు. దేవుడు ఎలా పని చేస్తాడు అంటే గాడ్ హ్యాస్ ఎ సిస్టమ్. ఏంటి అంటే దేవుడు ఏం చేస్తాడు, సమయాన్ని బట్టి ఇంకోటి ఆర్డర్ వైజ్ గా పనిచేస్తాడు. అది మనకి ఎప్పుడు ఎక్కడ నేర్పింది, జెనిసిస్ చాప్టర్ 1. జెనిసిస్ చాప్టర్ 1లో దేవుడు ఎలా పని చేస్తాడో మనకు చాలా క్లారిటీ అనేది వచ్చింది. ఇటు మనకేం కావాలి, దేవుని సమయం కాకముందే మనకు పనులు అయిపోవాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు, మనం ఎంత అరిసి గీ పెట్టినా సరే దేవుడు ఏం చేస్తాడు, వెన్ టైం కమ్స్. అందుకే మనకేం కావాలి, ఫెయిత్ కావాలి. ఫెయిత్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, పేషెన్స్ ని, అంటే మనలో ఓపికను పుట్టిస్తుంది. ఓపిక, సహనం అని. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఏం చేశాడు, 75 సంవత్సరాలు 75 సంవత్సరాలు అప్పుడు ప్రామిస్ చేస్తే 25 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల వరకు పిల్ల ఇస్సాకు పుట్టేంత వరకు, అంటే టైం ఎంత ఉంది, 25 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. అబ్రహాం ఏం చేశాడు, ఎన్ని మిస్టేక్స్ చేశాడు. ఒకటి, ఇస్మాయిల్ ఏమంటారు సహాగర్ తోడు పోయి ఇస్మాయిల్ కన్నాడు. రెండవది ఏంటిది, ఆయన దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు ఉన్నాడు, ఆయనే నా కొడుకు అనుకున్నాడు. అంటే ఈయన ఎన్నో అనుకున్నాడు, ఎన్నో చేశాడు. కానీ టైం వచ్చేంత వరకు లేదు ఈయన ఏదో అయిపోతున్నాడు కాబట్టి మనం ఏం చేద్దాం, తొందరగా ఇచ్చేద్దాం. టైం రావాలి, దేవుని పని జరగదు. టైం రానంత వరకు దేవుడు పని చెయ్యడు. కానీ మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఉదాహరణకి దేంట్లోనైనా, అది దేవుడు అవసరాలు తీర్చడం విషయం కానీ, లేదా ఆరోగ్యం విషయంలో కానీ, అది గైడెన్స్ కానీ, ఏదైనా సరే దాంట్లో మనం ఏం చేయాలి, దేవుడి మీద మనం ఏం కావాలి, విశ్వాసం ఉంచి ఆగాలి. ఇప్పుడు ఉదాహరణకి అంటే ప్రభు యూ లీడ్ మీ గైడ్ మీ అంటాం. ఉదాహరణ అన్నప్పుడు మనకేం చేయాలి, వెంటనే నాకు దారి కనిపించాలి. దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాం, చుట్టూ చీకటి ఉంది, దారి ఏమి లేదు, చీకటి ఉంది, ఏం కనిపించట్లేదు. స్టిల్ యు ఆర్ ప్రేయింగ్, లార్డ్ గైడ్ మీ లీడ్ మీ. ప్రార్థన చేస్తూ టైం వచ్చేంత వరకు నీకు దారి కనిపించదు, ఉండు అక్కడే. అదే దేవుని మీద విశ్వాసం కలిగిన వ్యక్తి చేసేస్తాం. మనం ఏం చేస్తాం, ప్రభా నన్ను గైడ్ చేయను ఆయన అని చూస్తాం. దిక్కులు చూస్తారు, ఎక్కడ దారి కనిపించకపోతే మనమే దారి చేసుకుని వెళ్ళిపోతాం. మనమే దారి చేసుకుని వెళ్ళిపోయేసరికి అక్కడ ఏముంటుంది, ఇప్పుడు దానికి బైబిల్లో మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయంలో ఏమన్నాడు, స్త్రీ సంతానం అంటే యేసుప్రభు వస్తాడని ఆదికాండం 3వ అధ్యాయం ఆదమవ్వలకు చెప్పిన మాట. కానీ యేసుప్రభు ఎప్పుడు వచ్చిండు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకుని దేవుడు పర్ఫెక్ట్ గా టైంను మెయింటైన్ చేస్తాడు. పర్ఫెక్ట్, ఒక్క సెకండ్ అడిపోతే ఒక సెకండ్ ఇటు కాదు. మనమన్నా కొంచెం సెకండ్స్ అటు ఇటు అవుతాయేం, కానీ ఒక్క సెకండ్ కూడా అడిపోతే ఒక సెకండ్ కూడా ఇటు కాదు. టైం అంటే టైమే. కూడా అందుకే ఇప్పుడు నేను కూడా ప్రేయర్ విషయంలో ఏం చేస్తాను ఎక్కువగా, అందుకే కొంతమంది అంటారు, మాస్టర్ గారు ఏం కావాలి, 7 గంటలకు మీటింగ్ అయితే 6:30 అని చెప్తే అప్పుడు వీళ్ళు 7 గంటలకు వస్తారు. చాలా మంది అన్నారు, వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు ఆ విధంగా. నేను అన్నాను లేదు, నేనంతా చెప్పను, 7 అంటే 7 వాళ్ళు అలవాటు చేసుకొని ఆ 7 గంటలకు రావాలి.
అంతేగాని 10 నిమిషాలు ముందొచ్చి కూర్చొని ప్రార్థన చేయాలేమో, కానీ నేను మాత్రం 6:30కి అని చెప్పను. మరి ఈ ట్రిక్ వాళ్ళకు కూడా తెలుసా తెలియదా? ఎందుకు తెలియదు? పాస్టర్ 7 గంటల మీటింగ్ అంటే 6:30కి చెప్తాడు, మనం ఏం చేద్దాం, నెమ్మదిగా పోదాం. 7:30కి వస్తారు, 8 గంటలకు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ట్రిక్ ఏమైపోయింది, తెలిసిపోయింది. అర్థం కాలేదా? ట్రిక్ అర్థమైంది. ఏంటి? ఇప్పుడు నేను పాస్టర్ని, నేనేమని చెప్తున్నా, మీరు టైంకి రావాలంటే నేనేం చెప్పాలి? 6:30కి చెప్పాలి. 6:30కి చెప్తే మీరు 7 గంటలకు వస్తారని సంగతి నేను అనుకున్నాను. ఇప్పుడు ఆ ట్రిక్ ఏదైతే ఉందో మిగతా విశ్వాసాలకు తెలిసిపోతుందో తెలియదు. తెలిసినప్పుడు వాళ్ళు ఏమంటారు, 6:30 అని చెప్తే వాళ్ళు ఏమంటారు, లేదు లేదు పాస్టర్ అర్ధగంట ముందే చెప్తాను మనం తొందర రావాలని. ప్రార్థన ఎప్పుడు? 7 గంటలకు. కాబట్టి మనం 7కి అప్పుడే పోదాం అనేసి నెమ్మదిగా తయారై అది చేసేసరికి 7 దాటే పోతుంది, కానీ 7కి ముందు వాళ్ళు రాదు. అంటే దీన్ని బట్టి మనం ఏం చేస్తాం, అర్థమవుతుందా? చిన్న చిన్నగా టైం మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో మనం ఏం కావాలి, టైం మెయింటైన్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎవరితో ఇటర్నిటీలో, నిత్యత్వంలో ఎవరితో ఉండబోతున్నా? దేవుడు ఎవరు? నో, దేవుడు ఎవరు? టైం. పర్ఫెక్ట్ ఇన్ టైం. టైంలో దేవుడు ఏం చేస్తాడు? లోకమంతా అతలాకుతలం అవుతుందండి. నిజంగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. లోకమంతా దేవుడు ప్రవక్తలను పంపించాడు, రాజులను పంపించాడు, కానీ తన కుమారుణ్ణి ఎప్పుడు టైం వచ్చేంత వరకు యేసు ప్రభుని పంపలేదు. అంటే దాన్ని చూస్తే అసలు నిజంగా దేవుడు అంటే ఏంటో ఇలాంటి విషయాల ద్వారా మనకు తెలుస్తుంది. మనకేం కావాలి? యూపీఐ. మనకి యూపీఐ ఏం కావాలి? వెంటనే ఇట్లా పిన్ వచ్చా వెళ్ళిపోవాలంతే, మళ్ళీ పిన్ వస్తా వచ్చేయాలంతే. కంగారు ఆత్రం చేస్తే దేవుడు ఏమంటాడు? మన ఆత్రం పడుతున్నాను దేవుడు చేయడు. దేవుడు అంటాడు, నువ్వెంత ఆత్రం పడ్డా నేను ఏం చేస్తా, టైంకే చేస్తాను. అందుకే చాలా సందర్భాలలో మనం దేవుడు అంటే ఏంటో తెలుసుకుంటే మన జీవితంలో చాలా మార్పు వస్తుంది. చాలా అంటే చాలా మార్పు వస్తుంది. ఆదరబాదరతనం పోతుంది అని అంటే మనం ప్రార్థన చేస్తున్నాం. we have to pray God sincere. ప్రార్థన చేయొద్దని కాదు. కొంతమంది ఏమంటారంటే, నేను పదే ఎందుకు చేస్తాను, ఒక్కసారి చేస్తాను దేవుని ప్రార్థన అంటే. కాదు, దేవుడే చెప్పాడు. ఏం చేశాడు? విసుకగా ప్రార్థన చేయమన్నాడు. పట్టుదలతో ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి, మానద్దు. దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి, ఓపికతో చేయాలి. దేవుడు ఎప్పుడు జవాబిస్తాడో, ఎట్లా కార్యం చేస్తాడు దేవునికి వదిలే. ఇప్పుడు నేను ఉదాహరణకు నేను అంటాను, ఎన్నో సంవత్సరాల క్రితం చేసే ప్రార్థన ఇప్పుడు నెరవేరుతుందా లేదా? ఇప్పుడు చేసే ప్రార్థన రానున్న దినాల్లో వారం తర్వాత నెరవేరొచ్చు, నెల తర్వాత నెరవేరచ్చు, సంవత్సరం పట్టవచ్చు. అది దేవుని వంతు. అది ఎవరి వంతు? దేవుని వంతు. ప్రార్థన చేయడం మన వంతు, జవాబిచ్చే వంతు ఎవరిదే? దేవుని పని దేవునికి వదిలేయాలి. దేవుని పని. కానీ మనం ఏం చేస్తాం? కొంచెం ఆత్రం చేస్తాం. ఇప్పుడు మనుషులను ఆత్రం పెట్టామనుకో, మనుషులు ఏమవుతారు? మనం పెట్టిన ఆత్రాన్ని బట్టి వాళ్ళు కూడా ఆత్రం అయిపోతారు, కంగారు అయిపోతారు. అవునే కదా? కానీ దేవుడు అట్లా, నువ్వెంత ఆత్రం పెట్టినా దేవుడు ఏం చేస్తాడు? నా టైం వచ్చేంత వరకు. నేను ఒక మాట ఉదాహరణ అంటాను. ఎప్పుడు మీరున్న ఫైనాన్షియల్గా ప్రాబ్లం, అంతకుముందు ఎన్నిసార్లు ఏడ్చారు మీరు? ఎంత ఏడ్చారు? ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి ఎంత ఏడ్చారు? ఏడ్చారు లేదా? అప్పుడే దేవుడు ఈ యొక్క సమస్యను తీర్చుంటే మీరు నేను కలిసేవాళ్ళమా? చూడండి, అంటే దేవుడు టైం కోసం వెయిట్ చేయటమే కాకుండా టైం ప్రకారం పనిచేసేప్పుడు మధ్యలో మనకు మేలే జరుగుతుంది. ఒకవేళ నేను పరిచయం కాకముందే మీకు ఒక సమస్య తీరిపోయి ఉంటే, మీరు నాకు ఇప్పటికీ గుర్తుంది సిస్టర్, ఫస్ట్ టైం నేను వచ్చాను, ఇంకా బ్రదర్ని పట్టుకొని వచ్చినప్పుడు సోఫా మీద కూర్చొని అడిగాను, కళ్ళలో నీళ్ళు తెచ్చుకున్నాను, అయ్యా దేవుడు ఎందుకయ్యా మాకు ఇట్లా చేసి. నాకు ఇంకా గుర్తుంది ఆ సీన్, ఇంకా గుర్తుంది. నేను అన్నాను, దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదమ్మా, దేవుని కార్యం మీరు చూస్తాను అంటే అవే చెప్పాను. అని హ్యాపీగా పోయాం ప్రార్థన చేసి. అంటే దేవుడు అప్పుడే చేసుంటే
ఇప్పుడు ఈ పరిస్థితి ఈ విధంగా మా పరిస్థితిలో, అందుకే మనం ఆత్రం చేయొద్దు దేవుని. అంటే ప్రభు నువ్వు ఎప్పుడు చేస్తావు చెయ్యి, నువ్వు ఎప్పుడు కార్యం చేస్తే నాకు అప్పుడు మీరు, అంటే నువ్వు ఎప్పుడు చేస్తావు నాకు, నువ్వేం చేస్తున్నావు అనేది కాదు ముఖ్యం, నువ్వు నాకేమి ఇస్తున్నావు అనేది కాదు ముఖ్యం. నేను ఫెయిత్ఫుల్గా ఉంటాను, నీ మీద ట్రస్ట్ బిల్డప్ చేసుకుంటాను, నీ మీద ఆధారపడి నేను బతుకు అని చెప్పేసరికి అప్పుడు మనకేమైపోతుంది, చాలా ఏదైతే ఒత్తిడి చింత ఉంటుందో ఆ చింత కూడా ఉంటుంది. చాలాసార్లు మనం ఏం చేస్తాం, చింతిస్తాం, బాగా ఆలోచిస్తాం. ఈ ఆలోచన ఎంత ఎందుకు వచ్చింది, దేవుడు అంటే ఏంటో, దేవుడు అంటే ఏంటో ఇంకా పూర్తిగా. అందుకే యేసుప్రభు ఏమంటాడు, నీవు చింతించడం వల్ల మూరేడు పెద్దగైందా, పోనీ నల్లెంటికలు తెల్లగాలే, తెల్లెంటికలు నల్లవి లేదు. అంటే మనం చింతించడం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. అందుకే దేవుడు ఏమంటాడు, చింతించడం మానే, వద్దు చింతించకు, నువ్వేం చేయి, ప్రార్థన చేయాలి, పట్టుదలతో విసుగగా ప్రార్థన చేసి నా పని నాకు చేయని, నేను ఎప్పుడు చేస్తాను చూడు, నేను ఎట్లా చేస్తాను చూడు. చేద్దామా? ఇంకా డౌట్ లేదు, క్లియరా? ఇంక దేవుని చిత్తం అయితే ఇంకా చూద్దాం. ఎందుకు మనకి మెయిన్ ఏంటంటే ఫెయిత్, ట్రస్ట్, ఇవి రెండు కావాలి. కాబట్టి ఫెయిత్ అనేది ఒక బేస్. ఇప్పుడు ఆ బేస్ మీద మనం ఏం కావాలి, ట్రస్ట్ బిల్డప్ చేసుకోవాలి. ఇప్పుడు మనం విశ్వాసం, దేవుడు ఉన్నాడు అన్నాం, విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ఆ విశ్వాసం ఏం కానీ దేవుడు ఏమై ఉన్నాడు అనేది వస్తే అప్పుడు ట్రస్ట్ బిల్డప్. ట్రస్ట్ అంటే ఏంటి, బ్లైండ్గా మనం ఏం చేస్తున్నాం, పూర్తిగా అంతే దేవునికి వదిలేస్తున్నాం అంతే. ఏదైనా కానీ నేను దేవునికి వదిలే, ఎందుకు, ఐ ట్రస్ట్ గాడ్. అది ఆ స్టాండర్డ్లోనికి మనం వస్తే మన లైఫ్ చాలా ఏముంటుంది, హ్యాపీగా. కన్స్యూమింగ్ ఫైర్ అంటే అదేంటి, టెరిబుల్నెస్ లేదా సీరియస్నెస్ని మనకేం చేయాలి, అర్థం చేయించడానికి సింబాలిక్గా చెప్పేది దేవుడు. అందుకే నేనేమంటున్నాను, దేవుడు కొంతమంది ఏం చేస్తారు, పరిశుద్ధ ఆత్మ ఎయిర్ అంటే గాలిగా కొంతమంది ఏం చేస్తారు, పరిశుద్ధ ఆత్మను పావురంగా కొంతమంది ఏం చేస్తారు. అంటే బైబుల్లో చాలా మటుకు సింబాలిక్గా చెప్పబడింది. కన్స్యూమింగ్ ఫైర్ అంటే దేవుడు ఏమంటే మొత్తం మంట కాదు. ఇప్పుడు అట్లా ఉంటే అన్యులు ఏం చేస్తున్న అగ్నిని దేవునిగా భావిస్తారు. అంటే ఇప్పుడు మనం కూడా ఏం కావాలి, యేసు ప్రభుని అగ్నిదేవుడుగా అని చెప్తున్నాను. వెంజన్ ఓకే వెంజన్ అలాగా. ఇక్కడే ఉంటే కన్స్యూమింగ్ ఫైర్ అంటే గాడ్ ఈజ్ ఫైర్ అని అంటాక, అంటే అర్థం ఏంటిది, దేవుడి సో ఏమంట, గాడ్ ఈజ్ సో టెరిబుల్ అనేది ఆ టెరిబుల్నెస్ ని మనకు అర్థం చేయించడానికి గాడ్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. ఇట్స్ ఎ సింబాలిక్. ఓకే, అది అర్థమైందా? అలాంటి వర్డ్స్ అన్ని మనం చిన్న చిన్నగా డెఫినేషన్ అవన్నీ చూసుకున్నాం. ఓకేనా రమేష్ గారు, మీకు అర్థమైందా? రద్దమ్మా కానీ సిన్సియర్ అంటే ఒక గుడ్ థింగ్ ఏంటంటే హీ విల్ యాక్సెప్ట్. ఏదంటే నేను ఏ తప్పు చేశాను, వాక్యం చెప్తుంటేనే అంటాడు ఇట్లా, నేను అంటాడు. అదొకటి, ఇట్స్ ఎ గుడ్ హ్యాబిట్. ఇంకోటి ఏంటంటే ఆ నేచర్ని చూసి కూడా దేవుడు కరుణిస్తాడు. రిబెల్ చేయకుండా, లేదు నాలో లేదు కాదు అట్లా కాకుండా, ఇట్స్ గుడ్ అనా. రత్నం అర్థమైందా? ఇంకా చక్కగా మనం నేర్చుకున్నా. చలో ప్రార్థన. మీ 2 బైబిళ్లకు కవర్ లేవు, కవర్స్ తీసుకోవాలి, కవర్ తీసుకుంటాను దానికి. దీనికి కూడా నేను ఈ బైబిల్ వేరే చూద్దామని ట్రై చేస్తున్నాను, కానీ సరే చూద్దాం. దొరకట్లేదమ్మా, అది చూడాలి, నేను కూడా చూస్తాను, ట్రై చేస్తాను. అది తీసుకున్నాను, ఇప్పుడు ఈరోజు తీసుకున్నాను, మధ్యాహ్నం కట్ట తీసుకొని నెక్స్ట్ వీక్, లేదంటే ర్యాపిడో చేయడం ఏదో చేద్దాం. కవర్ ఒకటి ఉంటే అది సేఫ్ ఉంటుంది, మంచిగా ఇట్లా కవర్ ఉంటే మనకేమంటే పేపర్ తొందరగా పాడు కాదు, మంచి ఫ్రీగా ఉంటాను. తీసుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. హల్లెలూయా, స్తోత్రం నాయన, పరిశుద్ధుడా గొప్ప దేవా, స్తోత్రం. నీవేమై ఉన్నావు ప్రభు, నీ స్వభావం ఏమై ఉందో మేము తెలుసుకునే కృప మాకు దయచేయండి.
నీ పను తీరును మేము అర్థం చేసుకునే కృపను దయచేయండి నాయన. ప్రభు, మరి ఇతర దేవుళ్ళు దేవతల వల్లే నువ్వు కాదు నాయన. సర్వశక్తి గల దేవుడు నాయన. దేవుళ్ళు దేవతలకు నువ్వు దేవుడు నాయన. సర్వ సృష్టికి మూలం, సర్వ సృష్టికి కారణం అయ్యా నీవు తప్ప వేరే దేవుడు లేనే లేడు తండ్రి. అయ్యా ఈ అద్వితీయ దేవుడు నాయన, నిజమైన దేవుడు, సత్యవంతుడమైన నిన్ను నమ్ముకునే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఇంకా మిమ్మల్ని నిన్ను తెలుసుకునే ఆకలి దప్పికలు మాకు దయచేయి, ఆ ఆసక్తిని మాకు దయచేయి నాయన. నీ బిడ్డలు కూడా ఈ వాక్యాలు వింటూ వాళ్ళు స్పందిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. అది జీవితంలో నువ్వు ఈ వాక్యాల ద్వారా నువ్వు చేస్తున్న కార్యాన్ని బట్టి నీకు వందనాలు. సమస్తమేమో నీకు అర్పిస్తున్నా, సమస్తమేమో నీకు నీ మాట గొప్పది తండ్రి, నీ మాట గొప్పది తండ్రి నాయన. మిక్కిలి అలుపుని నీ మాటను వీరికి చేరవేయటానికి నన్ను వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం. అనేక మంది సేవకులు తండ్రి, అనేక మంది సేవకులు నీ మహిమను దొంగిలించినట్టుగా ఎన్నటెన్నడికే నాయన నీ మహిమను దొంగిలించే దొంగని నేను కావద్దు తండ్రి. మహిమను, ఘనతను, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ ఆయన నేను దూరంగా నిలబడి నిన్నే మహిమపరిచే రీతిగా నేను ఉండాలి తండ్రి. అలాగే నీ బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభు, ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. ప్రభు, నీ బిడ్డల పట్ల నీ ప్రణాళిక గొప్పదయ్యా, నీ ఉద్దేశం గొప్పదయ్యా. ఇన్నాళ్ళు దాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు, ఎన్నో విధాలుగా నలిగిపోయారు ఆయన. కుటుంబ సమస్యలు కానీ, ఫ్యామిలీ నుంచి కానీ, ఆర్థికంగా కానీ రకరకాలుగా నలిగిపోయి అయ్యా నేను సరి అయిన రీతిగా అర్థం చేసుకోలేకపోయా, నేను సరి అయిన రీతిగా వెంబడించలేకపోయా. దాన్ని బట్టి నీ బిడ్డల్ని క్షమించు. ఇక మీదట ఆ విధంగా కాకుండా ఇంకా నేను తెలుసుకున్నట్టుకు, ఇంకా నీకు చేరువగుటకు, నీతో ఒక దగ్గరి సంబంధం కలిగి, ఒక మంచి అన్యోన్యత కలిగి వారు జీవించుటకు నువ్వు సహాయం చేయండి. ముఖ్యంగా రమేష్ గారిలో కానీ, సిస్టర్లో కానీ, రత్నమ్మలో నువ్వు తీసుకొచ్చిన కార్యాన్ని బట్టి నీకు వందనాలు. వారిని ఇంకా నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు దర్శించు. నీ విలువైన మాటల చేత వారిని ప్రభు పురిగొల్పమని వేడుకొంచిన ప్రభు. ఎంతో సేవలో సహకారం అందించాలని ఎంతో ఆశ వారికి ఉందయ్యా. దాంట్లో కూడా నువ్వు సహాయం చేయి, మార్గం సరళం చేయి తండ్రి. ఇన్నాళ్ళు నేను ఒక్కరినే సేవలో నలిగిపోతూ ఉన్నాను అయ్యా. మరి ఆ సేవా భారాన్ని పంచుకోవడానికి నీ బిడ్డలు చూపుతున్న ఆసక్తిని బట్టి నీకు వందనాలు. వారిని కూడా నీ చిత్తం మేరకు, నీకు ఉద్దేశం మేరకు వారిని నిలబెట్టు. అలాగే నితీష్ను కూడా జ్ఞాపకం చేసుకో, కుమారుని దర్శించు నాయన. ప్రభు, ఈ రోజు నేర్చుకునే వాక్యం అంతా మరలా శనివారం వరకు ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఈ వాక్యములో మేము బలపడుటకు నువ్వు సహాయం చేయి. విశ్వాసములో, నమ్మకములో ప్రభు ముందుకు సాగే కృపని, అనేకులకు ఆదర్శంగా, దీవెనగా మేము ఉండే కృప మాకు దయచేయండి. మరొకసారి ఇట్టి సహవాసాన్ని, సాంగత్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనా. ఈ ఇంటిని బట్టి నీకు వందనా, నీ ప్రాంతాన్ని బట్టి నీకు వందనా, ఈ యొక్క ఇంటి యజమానిని బట్టి నీకు వందనా. ఇక్కడ ఎటువంటి అంతరాయం కలగకుండా నీ కార్యం జరిగించు. అనేక ఆత్మలను తోడుకుని రమ్మని వేడుకున్నా. అనేకమైన ఆత్మలు నశించిపోతుండగా వారందరూ కూడా రక్షణలోకి వచ్చేటట్టు నువ్వు సహాయం చేయి అయ్యా. కనికరించు, దయ చూపించమని నీ బిడ్డల్ని బలిష్టమైన హస్తాలకు అప్పగిస్తున్నాను. మరలా నీ సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు మా అందరికి నువ్వు తోడే నడిపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికి సదాకాలం తోడే ఉండనుగాక. ఆమేన్. ప్రైజ్